మిత్రులందరికీ నమస్కారం. ఫైనెట్ కోసం న్యూ అప్డేట్ అంటే నాకు మెయిన్ చెక్ లిస్ట్లో మనం లాస్ట్లో ఒక 9th కాలం ఉంది కదా, అదొకటి కొంచెం నాకు పెండింగ్లో ఉండే. సో ఇప్పుడు పెండింగ్లో నుండి ఇది మైగ్రేటింగ్ టు మైనెట్ అని వచ్చింది కదా, 14 days అని. ఆ 14 days అంటే 14 days కాకముందుకే నాకు అప్రూవల్ వచ్చింది. ఒకసారి చూడండి, ఇది ఫస్ట్ది. నేను ఫస్ట్ సేవ్ చేసుకున్నాను. ఇది 8th కాలం, ఇది ఒకటి పెండింగ్లో ఉండే, ఎప్పుడవుతుందా అనుకున్నా. దీని నుండి మంచి శుభపరిణామం అనుకుంటున్నా నేనైతే. సంతోషంగా ఉంది. ఒకటి ఇప్పటిదాకా మైగ్రేషన్ అవుతుందో కాదో అన్న ఫీలింగ్లో ఉండి అదొకటి కంప్లీట్ అయ్యింది. చూడండి, నాకు ఇప్పుడుది ఇది మైగ్రేట్ అయ్యింది. చూడండి, నాకు 9th కాలం కూడా వచ్చింది. కింద మనది ఎంత మైగ్రేట్ అయిందంటే ఆల్రెడీ కంగ్రాచులేషన్ అని వచ్చింది కదా. ఒకసారి నేను మళ్ళీ దీంట్లో నుండి బయటకు వచ్చి నీకు మళ్ళీ చూపిస్తాను. ఒక్క నిమిషం. ఇది పెద్దగా అంటే మనకి ఇప్పుడు మైగ్రేట్ అయితేనే మనకు మెయిన్ వ్యాలెట్లకి బ్యాలెన్స్ అనేవి ఇవి వచ్చేస్తాయి అన్నట్టు. లేదంటే అవి అందులోనే ఉండిపోతే మని వాడుకొని. చూడండి, ఇప్పుడు నాకు కింద వ్యాలెట్ అడ్రస్ వచ్చింది. చూడండి, ఇది అది. ఇప్పుడు నాకు ఒకసారి మైనెట్లోకి వెళ్ళి సెకండ్ వన్లోకి వెళ్దాం ఒకసారి. బ్రౌజర్లోకి వెళ్ళినట్టున్నా. మైనెట్లోకి వెళ్దాం. కింద 3వ కాలం మైగ్రేట్ మైనెట్ అని వ్యూ వ్యాలెట్లోకి క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం మెయిన్గా లాగిన్ అవుదాం. దాంట్లోకి ఫింగర్ ప్రింట్ పెట్టి లాగిన్ అవుదాం. దాంట్లో ఆటోమేటిక్గా మన బ్యాలెన్స్ ఫస్ట్ ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్ అది ఉండే, ఇప్పుడు అది కూడా క్లియర్ అయ్యి నాకు 1180 వచ్చింది మంచిగా. అది కూడా గ్రేట్ అసలు.